అమ్మా నా తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఇట్లాంటి తెలుగు తక్కువ పని ఇంకెప్పుడు చెయ్యొద్దు. మా వాడు చేసిన తప్పే. ఆ తప్పు నువ్వే కాదు, ఏ ఆడపిల్ల క్షమించదు. అందుకు వాడిని కన్న పాపానికి నాకు ఏ శిక్ష వేస్తామో వెయ్యి. ఈ ఇంటి పరువు, కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చెయ్యొద్దు. నీకు దండం పెడతానే. అత్తయ్య, ఏదో కోపంలో అలా చేశాను, మళ్ళీ చెయ్యను. నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. మంచైనా చెడ్డైనా భరించాలి, బ్రతకాలి. మీరెళ్ళి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య. అమ్మ నాన్న మీరు కూడా వెళ్ళి పడుకోండి. రాజేశ్వరి, చూడు, చావకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఈ ఇంట్లో ఉండాలో లేదో నువ్వు నిర్ణయించుకో. నీ చెయ్యి కాదు, నీ నీడు కూడా నా మీద పడకూడదు. ఏమి చేయకుండా వదిలేస్తా. ఏమి సేవ అంటూ ఇందాకటి నుంచి గోల. ఒక్కసారి చేసినందుకే బాగా తీరింది. పెళ్ళైపోయిన మరిద్దరం చేసుకుందా. ఒక్కళ్ళి వేస్తే అన్నము పేడతో అలా బాబాయ్ పిండి కొట్టిందా? మరి బాబాయ్ కొట్టద్దు. అత్తయ్య బాబాయ్ పిండి ఇద్దరు కొట్టారు. సచ్చినాడా నిన్ను నరికి ఉప్పు పాత్ర వేయాలి. ఎరా గాలి సచ్చినాడా, దగ్గరుండి నా కొడుకు కొట్టడం ఏంటే? నిన్న రాత్రి తోట బంగ్లాలో ఏం జరిగిందో చెప్తావు. నిన్న రాత్రి తోట బంగ్లాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు. అంతా క్రెడిట్ బాగా వద్దు. నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పు. నేను బతుకునేది అదే. నేను లేకుండా ఏ పని చేయడు. కానీ రాత్రి జరిగిన సంఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మగలాడు ఎక్కడుందో చెప్తావురా, చెప్తావు. దాని రాత్రి తన్ని తెరివేశా. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. ఎక్కడికి? దయచేసి నన్ను వదిలేయండి. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఒక్క రాత్రి గడిమే మోసి తిరిపోయిందా? నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు. సమస్య రాదు, చావొస్తుంది. ఎలాగో చెప్తాను విను. నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ శవం తీసుకెళ్లాడు తోటలో పాతేస్తా, కేసరి మీద తోసేస్తా. ఆడు నిన్ను వేలంపాట్లో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూర్తి చేశాడని చెప్పేసి కోర్టులో దొంగ సాక్ష్యం పుట్టించేస్తా. వాడి మెళ్ళో ఉరితాడు పడుతుంది, వాడి పెళ్ళం మెళ్ళో తాళి తెగుతుంది. వద్దు, అలా జరగకూడదు. కొత్తగా పెళ్ళయింది. నా వల్ల వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావంటే కుక్కలు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా. పిల్ల మాత్రం మేలి బంగారం అన్నా, అదిరిపోయిందన్నా. మేలిం బంగారం కాదురా అది. అది వాడి పాలిట ఏళ్లనాటి శని. ఏంట్రా ఇది ఇక్కడే ఉంది? నేను బయలుదేరమని చెప్పాను కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎల్లో బయలుదేరు. మీకు దండం పెడతానండి. ఏంటి? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనకండి. ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతకమని చెప్పారు. కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరిదాన్ని. గౌరవంగా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. నువ్వు ఎక్కడుంటే నాకు గౌరవం ఉండదే. ఆ రాత్రి అలా జరగాలనుంది, జరిగింది. దానికి మిమ్మల్ని నేను తప్పు పట్టను. నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఆ విషయం మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. మీ తోటలో ఎంతో మంది కూలి చేసి బతుకుతున్నారు. వాళ్ళతో పాటు నేను ఓ కూలిదాన్లా బతికేస్తాను. వాళ్ళకిచ్చే కూలే నాకు ఇవ్వండి. ఏంట్రా ఇది? ఏదేదో మాట్లాడేస్తుంది. మాట్లాడవే. ఒక్క నిమిషం, నువ్వు ఇట్లా.
ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఏంట్రా కరెక్ట్ కొట్టానంటే నీ అవ్వ. కొట్టు, కొట్టిన తర్వాత మాట్లాడుతూ కొట్టు. ఏయ్, దీని వల్ల కదా రాజేశ్వరి నాకు అంత పెద్ద శిక్ష ఇచ్చింది. ప్రతిదానికి ఏమైనా అంటావేరా? నువ్వే కదమ్మా. ఎవరైనా పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు, కానీ నువ్వు ఇక్కడ శోభనం చేసుకుని అక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావు. ఎవడనంటే పరువు దొబ్బింది. చిన్నగా మాట్లాడు. పరువు పోకూడదని చెప్తుంది. ఈ అమ్మాయికి గాని మండింది అనుకో, ఏం చేస్తాయి? ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహహింస కేసు, ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేప్ కేసు పెట్టింది అనుకో, 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతురా. నువ్వే ఎదుటి మేనేజ్ చేయవా? అది నేను చూసుకుని నాకు వదిలి. ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే? రాజేశ్వరి తెలియకుండా నేను చూసుకుంటాను కదా. ఈ అమ్మాయిని ఏదో ఒకటి మేనేజ్ చేసి 2-3 రోజుల్లో పంపించేస్తా. నువ్వు ధైర్యం ఉండు, ధైర్యం. సరేపా. చూడు, మా వాడు జైలుగుండే, జాలిగుండే, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాడు. కానీ నువ్వు ఈ తోటలోనే ఉండాలి. బయటకు వచ్చిన పరువు తీయకూడదు. పదరా బాదా. ఇదిగో నీకు కావంటే తోడుగా ఒక మంచి ఆయన్ని కూడా ఏర్పాటు చేస్తాం, సరేనా? వస్తురా. సకల దేవతాశీర్వాదమస్తు. అయ్యా, తమరి దండం తీసుకెళ్లి తమరి తండ్రి గారి సమాధిపై ఉంచి నమస్కారం చేసుకోండి. ఆయురారోగ్య ప్రాప్తి రస్తు. అయ్యా, ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాష్టుడికి దక్కనివ్వను. తాతల నాటి ఆ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని తీరుతాను రా. కోర్టు తీర్పు రానివ్వరా, ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను. అదే నేను చెప్తున్నారా. ఎవడిని ఎవడు పాతి పెడతాడో చూద్దాం. ఏంటాయా ఇద్దరు ఒకే సమాధికి దండలేసి వెళ్తున్నారు? వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా, ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు. బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు, భార్య జానకమ్మ. అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు. ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు. పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రువు అయ్యాడు. ఏంట్రా ఇది? కోర్టు నోటీస్. నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్టు నోటీస్. ఈ జన్మలో ఏ పాపం చేశాను? ఈ జన్మలో నీలాంటి నీచుడికి తండ్రిని అయ్యానరా? నా నుంచి తాళి పెట్టుకోడు ఆశించకుండా నాతో కాపురం చేసిందిరా మీ అమ్మ. ఆమె చనిపోతూ ఒకే ఒక కోరిక కోరిందిరా, నిన్ను కొడుకుగా స్వీకరించమని. అందుకే నువ్వు చేసే తప్పుడు పనులను సహించా. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు 1000 లక్షలు గుమ్మరించా. నీ జల్సాలకు జులాయి తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పులలో నా ఇంటి మీదకి తోస్తే పైసా అప్పు తీర్చాను రా. ఇంత చేస్తే చివరికి ఈ రోజు తాతలాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు పెడతావా? రే, ఆ ఇల్లు నా స్వార్జితం కాదురా, వంశ పారపర్యంగా వచ్చిందిరా. దానికి వాడే వారసుడు. నీకు వాటాడిగే హక్కు లేదు. నీ దిక్కున చోటు చెప్పుకోరా. ఓ నాన్నా, నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. రాయ్! ఏమైందండి? ఏమైందండి? అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా.